అర్థమవుతుందండి. సో తర్వాత భౌతిక శాస్త్రానికి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే భౌతిక శాస్త్ర విభాగానికి సంబంధించి 2024కి సంబంధించి ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. 2024లో భౌతిక శాస్త్ర విభాగం నుండి ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు అంటే జాన్ జోసెఫ్ హాఫ్ఫీల్డ్, వెరీ ఇంపార్టెంట్ అండి. జాన్ జోసెఫ్ హాఫ్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి. మరి రెండో వ్యక్తి ఎవరు అంటే జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్. సో ఇద్దరికి ప్రదానం చేయడం జరిగింది. ఏ విభాగంలో? ఫిజిక్స్ విభాగంలో. ఎంతమందికి? ఇద్దరికి. సో ఎవరెవరు అంటే జాన్ జోసెఫ్ హాఫ్ఫీల్డ్ మరియు హింటన్. ఈ హాఫ్ఫీల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి వ్యక్తి, మరియు హింటన్ ఒక బ్రిటిష్ కెనాడియన్ అన్నమాట. సో ఈ హింటన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ కెనాడియన్ కి చెందినటువంటి వ్యక్తి. అయితే వీరికి దేనికోసం నోబెల్ వరించింది అంటే